అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో నూతనంగా కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. గూడెం గ్రామంలో శుక్రవారం రోజున జరిగిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తామని, నిరుపేదల సొంత ఇంటి కళ సాకారం కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నెరవేర్చింది అని సందర్భంగా మహేందర్ రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు, మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్ రావు, నేతలు ఎల్లగౌడ్, చర్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బెడ్రూమ్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు ఎప్పటికీ ఇలాగే చేయుతగా నిలబడాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి, కేకే మహేందర్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు గూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పంచడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా మహేందర్ సార్ గారికి రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎంతో ఇష్టపడి ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల పరిపాలనకు అంతమొందించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దళిత బడుగు బలహీన వర్గాలయ్యి పేదల కళలు నెరవేరుస్తున్న ఉద్దేశం కొద్దీ ఈ రాష్ట్రంలో ప్రజాపాలనను, ప్రజాస్వామిక పాలనను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే సమకూర్చాలని చెప్పి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా కొండాపూర్లో కూడా అక్కడ కూడా ఆ ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం కొరకు 30 లక్షల రూపాయల గ్రాంట్ని కూడా ఇస్తూ ఏ వసతులు లేకున్నప్పటికీ కూడా ఇవాళ ప్రజలు నివసించడానికి ఏ వసతులు కావాలనో ఇవాళ కరెంటు కానివ్వండి, శానిటేషన్ ప్రాబ్లం కానివ్వండి, ఇవాళ కరెంటు ప్రాబ్లము, నీళ్ల ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లం ప్రతి ఒక్కదాన్ని కూడా ఇలా నెరవేర్చే దిశగా వాటన్నింటి కూడా ఒక 15 రోజులలో వీటన్నిటి కూడా కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ ఇవాళ వచ్చిన లబ్ధిదారులందరూ కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఈ వార్షిక తనిఖీల్లో భాగంగా కోనరావుపేట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేష్ బిగితే శుక్రవారం రోజున పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసులు విధులు నిర్వర్తించాలని, యువత మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై, సైబర్ నేరాలపై చైతన్యంగా ఉండాలని పేర్కొన్నారు. నేరాల నియంత్రణ కోసం గ్రామాలలో విజిబుల్ పోలీసింగ్పై దృష్టి సారించాలని ఈ సందర్భంగా పేర్కొంటూ కోనరావుపేట పోలీస్ స్టేషన్లో అధికారులు, సిబ్బందుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి సిబ్బంది ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బోయిన్పల్లి మండల శాఖ నేతృత్వంలో బీజేపీ మండల అధ్యక్షులు పరశురాం తదితరుల నేతృత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోయిన్పల్లి చౌరస్తా వద్ద కేక్ కట్ చేసిన అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మండల శాఖ అధ్యక్షుడు మాట్లాడుతూ సామాన్య కార్యకర్త నుండి జాతీయ స్థాయి నేతగా కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అనేక ప్రజా ఉద్యమాలు చేసి కింది స్థాయి నుండి వచ్చిన గొప్ప నేత బండి సంజయ్ అని సందర్భంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఆయన ఎదిగిన జీవితం నేటి కార్యకర్తలకు యువతకు ఆదర్శం అని పేర్కొంటూ అమ్మవారి ఆశీస్సులతో మరింత ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ కౌన్సిల్ సభ్యులు నరసింహాచారి, మాజీ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, బూత్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బోగోజు గంగాధరాచారి, రాజూరి కిరణ్, కొండం శ్రీనివాసరెడ్డి, గంగాధర్, సుంకపాకప్రావు, సారంపల్లి రాజు తదితరులు హాజరయ్యారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు హోంమంత్రి దాకా ఎదగడానికి కారణం అది భారతీయ జనతా పార్టీలో ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బండి సంజయ్ కుమార్ గారు పట్టణాధ్యక్షులుగా, అదేవిధంగా అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా, మరి కరీంనగర్ కార్పొరేటర్గా, అదేవిధంగా ఇప్పుడు 2 సార్ల ఎంపీగా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఎన్ని ఇబ్బందులైనా కూడా కష్ట నష్టాలు కోర్చుకొని తెలంగాణ కోసం మరియు సంబంధ వర్గాల కోసం, హిందుత్వం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడున్నదన్న స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ అనేది సూచించినటువంటి గొప్ప కారణం, దానికి కారణం బండి సంజయ్ కుమార్ గారు. భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక బస్టాండ్ వద్ద తెలంగాణ కాషాయ దళపతి అభినవ ఛత్రపతి గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మనందరి అభిమాన నేత శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా స్థానిక చౌరస్తాలో మొక్కలు నాటి బాంబులు పేల్చి కేక్ పంపిణీ చేయడం జరిగింది. సామాన్య కార్యకర్త స్థాయి నుండి తనకు అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి కారణం భారతీయ జనతా పార్టీ. అటువంటి వ్యక్తికి మనమందరం అతని అధీనంలో కార్యకర్తలుగా, నాయకులుగా మనం ఉంటున్నాం కాబట్టి మనందరం అతను రుణపడి ఉంటాం. ఈ సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ తరఫున, బోయిన్పల్లి మండల ప్రజల తరఫున మరొకసారి గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పారదర్శకంగా లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్స్లో ముస్తాబాద్, గూడెం, కొండాపూర్ ఇందిరమ్మ ఇళ్లను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించారు. మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో 94 మంది లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఇండ్లు కేటాయించామని సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రొసీడింగ్స్ అందిస్తున్నామని, ఇండ్లు పొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ కొండాపూర్ ఇందిరమ్మ ఇళ్ల వద్ద ప్లంబింగ్ పనులు నిర్మించాల్సి ఉందని, వీటి నిర్మాణం కోసం 30 లక్షల రూపాయలను కలెక్టరేట్ నిధుల నుండి మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తాలారి రాణి నరసింహులు, హౌసింగ్ పీడీ శంకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి ఎంఏ భారతితో పాటు తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, నేతలు బాలరెడ్డి, గజ్జల్ రాజు, చర్లపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. దాదాపుగా 80% ప్రక్రియలో ఉన్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వం మరి ప్రతి వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అయినప్పటికీ చూడండి, మీరందరూ కూడా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇద్దామనే ఉద్దేశంతో మరి ఈ రోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈనాటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలన కొనసాగించాలని, ప్రజా పరిపాలన కొనసాగించాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఆశయాల కోసం, ఏ ఆశయం కొరకు అమరవీరులు ఆ రోజు అసువులు బాసినరో వారి ఆశయాలను నెరవేర్చాలని ఆశీర్వాదంతో ముందుకు పోతుంది. ఆ ఆశీర్వాదం తప్పకుండా ఇంకా ఈ ప్రభుత్వానికి మీరు అండగా ఉన్నట్లయితే, మీ ఆశీర్వాదం ఇంకా బలంగా ఉన్నట్లయితే యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకోవడానికి ముందుకు వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వాగతం, సుస్వాగతం. మీ అందరి లబ్ధిదారులకు ఈరోజు
94 ఇల్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడే జీప్ చేయడం జరుగుతుంది మీ ముందే. సో మీరు దయచేసి వచ్చి మీ జీప్లో పాల్గొనండి అండ్ మీ ప్రొసీడింగ్స్ తీసుకువెళ్ళండి. సో ఈరోజు చాలా శుభ సందర్భం, మీరు అందరూ. కానీ ఆ లోపు తహసీల్దార్ గారు దయచేసి శాండ్ మరి ఈ ప్రాబ్లం మాకు రావద్దు, ఎందుకంటే చాలా మంది దాదాపుగా 600 మంది ఇక్కడ ఉన్నారు. దయచేసి చూడండి. అండ్ ఇంకా ఏం సమస్యలు మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈ దీంట్లో పాల్గొనడానికి అది చేస్తున్నాం. వేములవాడ పట్టణంలోని తూర్పువాడ మున్నూరు కాపు కులస్తుల ఆధ్వర్యంలో మత్తడి పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి దర్శనాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విపాది శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి దయ వల్ల అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తూర్పువాడ ప్రతినిధులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, తోట రాజు, కొండ శేఖర్, బొందిల మహేష్, కూరగాయల ఆగయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికర రాకేష్తో పాటు ఖమ్మం గణేష్ తదితరులు ఉన్నారు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లిన యువకుడి కథ మృతితో ముగిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నూకలమర్రి గ్రామానికి చెందిన రాజు అనే 21 సంవత్సరాల యువకుడు 10 రోజుల క్రితం డ్రైవింగ్ పని నిమిత్తం సౌదీ అరేబియాకి వెళ్లాడు. అయితే అక్కడ వాస్తవిక పరిస్థితికి భిన్నంగా డ్రైవింగ్ ఉద్యోగం అని చెప్పి అతన్ని గొర్రెలు మేపే పనిలో ఎడారిలో కూలి పనులు చేయించారు. తాను డ్రైవర్నని ఈ పనులు చేయాలని చెప్పడంతో యజమాని రాజుపై దాడికి పాల్పడ్డాడు. గాయాల వల్ల తీవ్రంగా బాధపడుతూ స్వదేశానికి తిరిగి వచ్చిన రాజు కడుపు నొప్పితో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ప్రాణాలు విడిచాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నాతోటి అయితే లేదే ఉల్లు జ్వరం వచ్చింది అమ్మా, ఉల్లు జ్వరం వచ్చిందే, నాకు నిలబడత్తలేదమ్మా, నవ్వుతూ అయితే లేదే అమ్మా, అమ్మా నేనుండమ్మా, నేను అత్తనే అమ్మా, అమ్మా అత్తనే, అమ్మా అత్తనే, అమ్మా అత్తనే, ఇలా ఇట్లా తీసుకోకపోతే ఊరేసుకుంటామ్మా, ఇలా నాతోటి కాదు ఇక్కడ బతుకుడు, నేను ఊరేసుకుంటా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయంలో బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా కోడి మొక్కులు చెల్లించుకున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణతో పాటు పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ తెలిపారు. హిందూ సనాతన ధర్మం కోసం పనిచేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా దేశానికి సేవలు అందిస్తున్న బండి సంజయ్కు ఆయురారోగ్యాలు అందించాలని సందర్భంగా వేడుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, పలువురు కార్యకర్తలు ఉన్నారు. కేంద్ర మంత్రి, జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వేములవాడలో రాజన్నకు కోళ్ళ మొక్కులు చెల్లించి వారి పేరు మీద అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారు కేవలం బీజేపీలోనే సాధ్యం, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకు కూడా ఎదిగి సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తి. మరి వారికి ఆ రాజన్న ఎల్లవేళలా ఆయురారోగ్యంగా ఉంచి ఇలాగే భారతదేశంలో అత్యున్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకొని రాజరాజేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడం జరిగింది. ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, మరి దాంట్లో కూడా హోంశాఖ మంత్రిగా, సహాయ మంత్రిగా పనిచేస్తున్న మిత్రుడు బండి సంజయ్ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. రాజకీయాలలో అనేక రకాల వ్యక్తులు అనేక రకాల సిద్ధాంతాలు ఉంటుండవచ్చు, కానీ ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి, ఈ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఏదైతే కంకణం కట్టుకున్న వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు. మరి హిందూ ధర్మం కోసం అహర్నిశలు అధికార కార్పొరేట్ స్థాయి నుంచి కూడా ఈరోజు వచ్చిన కూడా అదే ఆ ధర్మాన్ని లేకుండా సిద్ధాంతాన్ని విడిచిపెట్టకుండా పనిచేయడం ఏదైతున్నదో అది మనందరికీ కూడా గర్వకారణం. అది గతంలో కూడా చెప్పడం జరిగింది. నిజంగా కూడా భారతదేశంలో రిప్రజెంటేషన్ మన కరీంనగర్ పార్లమెంట్కి వెళ్ళి చేస్తూ ఉన్నాం. 370 అధికరణ రద్దుకు, అయోధ్యలో రామాలయ నిర్మాణంకు, అలాగే కామన్ సివిల్ కోడ్ కోసం ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో మనందరూ కూడా వాటా ఉంది. ఆయన డైరెక్ట్గా పోతే మనం ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాం. మరి వారు ఈ ధర్మం కోసే చేసే కృషి ఏదైతున్నదో చాలా గొప్పది. సాధారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు కాంప్రమైజ్ బతుకుతూ ఉంటాం ఆ ప్రతి విషయంలో కూడా. మరి ఈ రోజు వరకు కూడా ఆయన ఏ సిద్ధాంతంతో అయితే పైకి వచ్చిండో ఆ సిద్ధాంతాన్ని ఇవ్వకుండా ఆ హిందూ ధర్మ రక్షణ కోసం లేకుంటే హిందువుల కోసం ఏ రకంగా సేవ చేస్తామో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో
ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. వారు ఆరోగ్యంగా ఉండి 100 సంవత్సరాలు కూడా ఈ దేశాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఆరోగ్యంగా ఉండడానికి కూడా రాయలసీమను ప్రార్థిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలపడమే బచ్పన్ స్కూల్లో నిర్వహించిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాల ఉద్దేశం అని పాఠశాల కరస్పాండెంట్ నేదూరి అనిల్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని బచ్పన్ స్కూల్లో సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ నేదూరి అనిల్ కుమార్తో పాటు ప్రిన్సిపల్ రాజేశ్వరి మాట్లాడుతూ పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య విద్యార్థులు డప్పు చప్పులతో బోనాల కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకున్నామని, అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు సమర్పించి బోనాలను చెల్లించుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈరోజు మేము బచ్పన్ స్కూల్లో బోనాల పండుగ జరుపుకుంటాము. బోనాల పండుగ మనం ఆషాఢ మాసంలో జరుపుకుంటాము. బోనం అంటే భోజనం. బోనాన్ని వండి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించాము. పాడి పంటలు బాగా పండాలి అని, అందరికీ సంతోషంగా ఉండాలి అని బోనం సమర్పించాము. థ్యాంక్ యూ. Good afternoon to respected correspondents and principal madam and all teachers. I am from Bachpan Upper Primary School. My name is Arya. I am studying 5th class. Today in our school we are celebrating Bonala festival. Bonam is a traditional festival of Telangana. It is celebrated during Ashadha Masa. It is celebrated worship Godens, women offer to Bonam to the Godens and bring good health and sports. Thank you. మా బచ్పన్ పాఠశాలలో బోనాల పండుగలు జరుపుకుంటున్నాం. ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం శివవారం వరకు జరుపుకుంటారు. బోనం అనగా భోజనం. ఈ బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి, వర్షాలు బాగా కురవాలని, పంటలు అభివృద్ధి చెందాలని, ప్రజలకు ఆరోగ్యాలు ఉండాలని బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో బోనాల పండుగ కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలో అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులు ధరించి బోనాలు ఎత్తుకొని వారి వేషధారణలో పోతరాజులతో పాటు అమ్మవారి వేషధారణ ధరించిన చిన్నారులను చూసి చూపర్లు విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ సంతోషం వ్యక్తం చేస్తూ అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ సంపత్ కుమార్, విద్యార్థులు, ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయులు హాజరయ్యారు. Part of this occasion, we are gathered here to celebrate Bonala festival. We are celebrating Bonala festival in our Kishnaweni Talent School every year. Many of my friends are offered Bonala to the goddess. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మా పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు జరుపుకుంటున్నాము. బోనాల పండుగ 18వ శతాబ్దం నుండి తెలంగాణలో జరుపుకుంటున్నట్లుగా చెబుతారు. ఒక కథనం ప్రకారం 1813లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు సైనికులు ఉజ్జయిలోని మహంకాళి దేవిని ప్రార్థించి వ్యాధి నుండి విముక్తి పొందాలని అప్పటి నుండి ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. బోనాల పండుగ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించుకోవడానికి మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికి కృషి చేస్తుంది. బోనాల పండుగ వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులు తమ కుటుంబాలు, గ్రామస్తులు ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం అమ్మవారిని పూజిస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. ఇది మహంకాళి దేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు తమ కోరికలను నెరవేర్చినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మవారిని పూజిస్తారు. ధన్యవాదాలు. Honorable Chairman Sir of Kishnaweni Talent Schools from Hyderabad. I am the zonal manager for this branch and I wish you happy Bonala to all of you. Thank you. First of all, I would say
happy Bonalu to all. Then today we are celebrating Bonalu festival in our school. So the children are eagerly they waited for this Bonalu festival. They are participating very well today. And also according to our tradition, they won dress, and we are celebrating well for Bonalu festival. And this year also here we are going to get good crop, and our children also going to show a good performance in the school. So whatever the previous year record, they are going to break this year also. So with the goddess blessings, we are going to do all this. Happy Bonalu once again to all. Good morning to one and all. Today we are gathered here to celebrate the vibrant and sacred festival of Bonalu, a revered traditional in our Telangana culture. Bonalu it's a time for honor Mahakali, the goddess of power, protection, and to seek her blessings of every family and community to the world. Thank you. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకొని సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకుల ఆధ్వర్యంలో ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో 1000 మంది అన్యమనస్కులు ఉద్యోగాలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని, ప్రభుత్వ పాలకులు మారినా వాళ్ళు ఇంకా కొనసాగించడం సరియైన చర్య కాదని, వెంటనే వారిని తొలగించాలని పేర్కొన్నారు. మసీదులు, చర్చిలలో హిందువులకు ఉద్యోగిస్తారా అని ప్రశ్నిస్తూ తక్షణమే వారిని తొలగించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ధూప దీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలను టీటీడీ ఆదుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా తిరుమల తిరుపతి ఆలయ దర్శనానికి వెళ్లిన బండి సంజయ్కు ప్రోటోకాల్ ప్రకారం దర్శనాలు కల్పించారు టీటీడీ సిబ్బంది. సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి, ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం, ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షణలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలోని పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి, వారికి ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి, వారికి ఎప్పుడు స్వామివారి యొక్క మంగళాశాసనాలు ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. దాంతోపాటు టీటీడీ సంబంధించి మా భానుప్రకాష్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. సరే, అనేక అంశాల మీద వారు మొదటి నుంచి కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద ఫైట్ చేసేటువంటి అనుభవం వరకు ఉంది. ప్రశ్నించేటువంటి మొత్తం వారి రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసిన అనంతరం వివిధ శాఖల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో శాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తూము జలపతి, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు కండి నారాయణ, గడ్డం శ్రీనివాస్, తర్రె లింగం, ఎర్రం గంగనరసయ్య, పల్లి గంగాధర్, కొమిరె శంకర్, బైరి గంగమల్లయ్య తదితరులు హాజరయ్యారు. సేనా పార్టీ ఉపాధ్యక్షులు, మండల ఉపాధ్యక్షులు తర్రె మనోహర్ గారి జన్మదిన వేడుకలను మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యలో ఇంద్రచంద్రంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరం జరుపుకోవడం జరిగింది. మరి అతనికి నిండు నూరేళ్లు చక్కగా ఆయుష్ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వారి ప్రత్యేకత తెలియజేస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం పట్ల కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక సంస్థల్లో కూడా ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొంటూ రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద
సంబరాలు చేసుకున్నారు. గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసిన అనంతరం టపాకాయలు కాల్చారు. అనంతరం చెల్కల్ తిరుపతి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించడం చారిత్రక నిర్ణయమని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నేతలు తూమ్ జల్పతి, జడ్పీటీసీ గట్ల మీనయ్య, గండి నారాయణ, కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, తర్రెలింగం, ఎర్రం గంగన్నసయ్య, మనోహర్, పల్లి గంగాధర్ తదితరులు హాజరయ్యారు. ఇంకోటి యువత అన్ని విధాల సీనన్న గారు ఇది మంచిగా చేస్తుంది కాబట్టి వచ్చే రోజులల్లో స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పథకాల్లో తీసుకోవాలని ముగిస్తుంది. స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని ఇంద్రాచల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మండల మరియు గ్రామ శాఖ బీసీ నాయకుల మధ్యలో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి సంస్థాగత స్థానిక ఎన్నికల సమరంలో 42% రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు గాను మరి పాలాభిషేకాలు చేసి అదేవిధంగా పాంపులు పేర్చి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 42% బీసీ బిల్లును ఆమోదింపజేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు రుద్రంగి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్య ఇవాళ ఘనంగా స్వీట్ల పంపిణీ చేసుకుని మరియు పాలాభిషేకం చేయడానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంలో కీలక పాత్ర గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరియు వారి యొక్క రాజార మంత్రివర్యులందరూ నిర్ణయం తీసుకున్నందుకు, అలాగే స్థానిక వేములవాడ శాసనసభ్యులు పెద్దల గౌరవనీయులు ఆదిశీలన్న గారి చొరవతో ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బీసీల వందరం గ్రామంలో మండల స్థాయిలో ఈ సంబరాలు జరుపుకోవడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ని ఆమోదింపజేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర బీసీల తరఫున అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కేబినెట్ నిర్ణయం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు మరి పాదయాత్రలో బీసీలకు రిజర్వేషన్ కల్పించనే నిర్ణయంతో పాదయాత్ర నిర్వహించి మరి వారి కళను సాకారం చేస్తూ మరి నిన్నటి రోజున కేబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా మరి ఆది శ్రీనన్న గారికి, ఇంకా వివిధ హోదాలున్న మంత్రివర్గ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు బీసీల పక్షాన తెలియజేసుకుంటూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజన్న ఆలయ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాల సందర్భంగా కోడె మొక్కులతో పాటు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ఉప్పుగడ్డ వీధిలోని యూనియన్ కార్యాలయంలో బోనం, పుణ్యవచనం, అర్చకులచే గ్రామ దేవత, శీతల దేవత పూజలు చేసి ఊరేగింపుగా తరలివెళ్లి బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర టీఎన్జీఓల సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, ఉపాధ్యక్షులు రమేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి ఉపాధ్యాయులు చంద్రశేఖర్ తో పాటు హర్మిందర్ సింగ్, రాగి శ్రీనివాస్, కరీంనగర్ టీఎన్జీఓల అధ్యక్షుడు దారం శ్రీనివాస్, కార్యదర్శి సంఘం లక్ష్మణ్ రావు, గంగారప్పు రమేష్, సిరిసిల్ల టీఎన్జీఓల అధ్యక్షులు ఎల్సాని ప్రవీణ్ కుమార్ తో పాటు రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు హాజరయ్యారు.
ఓకే. నా పేరు జోగిని నిషితాదేవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఈరోజు ఎందుకు నేను వేములవాడలో ఉన్నాను. నేను వేములవాడ వచ్చిన కారణం ఏంటి అంటే ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి ఏడు కూడా బద్దిపోచమ్మ తల్లికి ఈ శుక్రవారం రోజు మూడో వారం శుక్రవారం వచ్చే ముందు శుక్రవారం రోజు అమ్మవారికి బోనాలు జరుగుతాయి. కాబట్టి ఈ బోనాల సందర్భంగా మమ్మల్ని పిలిచారు ఇక్కడ మన దేవాదాయ ధర్మశాఖ తరపు నుంచి. మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గారికి కానీ నాతో వచ్చిన శివగానందులు గౌరీ గారికి కానీ నిషా గారికి కూడా చాలా థ్యాంక్స్. అలానే ఎంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు చాలా కృషి చేశారు. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. అమ్మవారి బోనాలు చాలా అంగరంగ వైభవంగా అమ్మవారి చీర సార పట్టు వస్త్రాలు అన్ని కూడా మేము తీసుకెళ్ళాము. ఇంకా తప్పకుండా ప్రతి ఏడు కూడా నేను ఇక్కడ దీంట్లో పాల్గొంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా చివరి తుది శ్వాస వరకు కూడా నేను ఈ యొక్క బోనాలలో నేను పక్కా పాటిస్తాను. నేను ప్రతి ఏడు కూడా వచ్చి అమ్మవారికి బోనం ఎత్తుకుంటానని చెప్పి ఈ యొక్క శుభకార్యం సందర్భంగా నేను ప్రమాణం కూడా చేస్తా ఉన్నాను. అందరికీ శనార్థి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రాజరాజేశ్వర స్వామి ఉద్యోగుల బోనాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. బ్రహ్మాండంగా ఉద్యోగులందరూ బోనాల పండుగను చేసి మరి ఇలా చాలామంది ఉద్యోగులు ఇలా రావడం, దీనిలో పార్టిసిపేట్ చేయడం, అందరి మా ఉద్యోగస్తులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చాలా సమస్యలు మొన్న ఎగ్జిక్యూటివ్ సమావేశంలో దేవాదాయ శాఖ ఉద్యోగుల సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ట్రాన్స్ఫర్ల కాయలను కూడా ఇస్తాన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారి కృతజ్ఞత తెలియజేస్తూనే చాలామంది ఉద్యోగులలో ఒక భావన వచ్చింది. గతంలో లేని అన్ని పెండింగ్ ఉన్న బిల్స్లను కూడా త్వరలో వస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఇవాళ మెడికల్ బిల్స్ అయితే దాదాపు మొత్తం క్లియర్ అయిపోయిన జీపీఎఫ్ను సరెండర్ లీవ్ కూడా ఈ నెలలో పూర్తి చేస్తా అని అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరుగుతుంది. మరి అన్ని సమస్యలు ఉద్యోగ సమస్యలను నెరవేరుస్తానని యావత్తు టీఎన్జిఓ సంఘం మన ఉద్యోగులకు అందరికీ అండగా ఉంటారని తెలియజేస్తున్నాం.